వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరు ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ శ్రీమన్నారాయణి ఆశీస్సులు అలాగే శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. ఈ సంవత్సరం మనకి వచ్చిన మొదటి పండగ ముక్కోటి ఏకాదశి. తర్వాత ఇంకా భోగి సంక్రాంతి స్టార్ట్ కూడా అయిపోతుంది కదా. అందరూ పిండి వంటలతోన ఇల్లు క్లీనింగ్లతోన హడావిడిగా అయితే ఉంటారు. కానీ ఏకాదశి సందర్భంగా అయితే చాలా బాగా చేసుకుంటారండి. మా సైడ్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నంద్యాలలోని రామాలయం దేవాలయం ఉందండి, చాలా ఫేమస్. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అక్కడైతే నేను ప్రతి సంవత్సరం వెళ్తాను. తెల్లవారుజామునే వెళ్ళిపోతాను. కానీ కొద్దిగా ఈ సంవత్సరం పని హడావిడిలో, అందులో పిల్లలు వస్తున్నారన్న ఉద్దేశంతో కొద్దిగా ఇంట్లో పని ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అందుకే ఇంకా ఉదయాన్నే 4కే లేచేసి ఇలా ఇల్లంతా ఊడ్చేసి మాఫ్ పెట్టేసుకున్నాను. ఇంకా బయట రంగులతో కొద్దిగా ముగ్గు వేసేసుకున్నా అండి. ఇంకా ఏకాదశి అందులో శుక్రవారం వచ్చేసింది కదా, కొద్దిగా రంగులతో ఇలా ఇల్లంతా అలికేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇలా శుక్రవారం పూట్ల అలికి రంగులతో ముగ్గులు పెడితే ఆ మహాలక్ష్మి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతాను నేనైతే. మీలో ఎంతమంది నమ్ముతారో తప్పకుండా కామెంట్ చేయండి. కానీ గుమ్మానికి ఇలా పసుపు రాయడము, అలాగే కుంకుమ పసుపుతో అలంకరించుకుంటే లక్ష్మీప్రదం అండి, చాలా మంచిది. తర్వాత మనము ఇంతకుముందు మన అమ్మ వాళ్ళైనా సరే, నా చిన్నప్పుడైనా సరే అండి, ఎర్రజాజి పొడి అని రంగు ఉండేది. మన మట్టి, ఎర్ర మట్టి అని ఉండేది. ఆ మట్టితోనే గుమ్మాలకి అలంకరించుకునే వాళ్ళము. తర్వాత ఎంత బాగా అందంగా ఉంటున్నాం అండి ఎర్ర కలర్తో, అసలు భలే ఉండేదండి. అప్పుడైతే మట్టితోనే, ఎర్రమట్టితో గుమ్మాలకి పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది, అన్ని రంగుల ముగ్గులే అండి. ఏం చేద్దాం, ఇప్పుడు అట్లా వచ్చేసింది. కానీ అది కూడా దొరుకుతుందండి, నా దగ్గర కూడా ఉంది. ఇంకొకసారి ఎప్పుడైనా మీకు గుమ్మం దగ్గర అలికి అయితే చూపిస్తాను. ఇంకా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలా శంకు చక్రాల గోవిందనామాలు ప్లేట్ అయితే తీసుకొచ్చాను. మన ప్లాస్టిక్ అచ్చులు ఉన్నాయి కదా, ఇది బాగా అనిపించిందండి, ఎందుకో తీసుకొచ్చాను. కానీ భలే వచ్చిందండి శంకు చక్రాలు గోవిందనామాలు, భలే హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత పూజకైతే ఇలా వడపప్పు పానకం అయితే నానబెట్టి ముందుగానే పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిందండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పూజ అంతా ఇలా పూర్తయిపోయిందండి. మందారాలు కొన్నే వచ్చేసాయండి. ఇంతకుముందు బాగా పూసేటివి ఈ మధ్య ఎందుకో అసలు చెట్టు మీద నుంచి రాలిపోతున్నాయి, ఉండట్లేదు. ఏమన్నా పోషకాలు తక్కువైనాయో ఏమో అండి. కొద్దిగా అయితే మందు తెప్పించి వెయ్యాలి. కొద్దిగా పేడ ఎరువు అదంతా వేస్తే మాకు ఇక్కడ కోళ్ళు అవి ఇవి ఉన్నాయి, అవి అంతా వచ్చి పాడు చేసేసి పోతున్నాయి. అందుకే అవి పేడ ఎరువు అయితే వేయట్లేదు, కొద్దిగా మందే తీసుకొచ్చి వేయాలండి. తర్వాత ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ మాకు నంద్యాలలోని రామాలయం దేవాలయం ఉందండి, చాలా ఫేమస్. కానీ ఈ ముక్కోటి ఏకాదశి అంగరంగ వైభవంగా చేస్తారండి, భలే చేస్తారండి. నాకు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళడం అలవాటు. ఇంతకుముందు తెల్లారుజామునే వెళ్ళిపోయేదాన్ని 4కే. ఇప్పుడు కొద్దిగా పిల్లలు వస్తున్నారనే ఉద్దేశంతో ఇంట్లో పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయి. అందుకే కొద్దిగా ఇంట్లో పని చూసేసుకొని అలాగే కొద్దిగా లేట్ అయిందండి. ఇక చూసారా, గుడికి అయితే వచ్చేసాను. ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో అండి. అసలు గుడి ఎక్కడ, ఈ క్యూ లైన్ ఎక్కడ అండి, చాలా రష్ ఉన్నారండి. అందులో ఏకాదశి కదండి, ఇక్కడ అలాగే ఉంటారు ప్రతి సంవత్సరం అంతే అండి. చాలా బాగా చేస్తారు గ్రాండ్గా. ఇక్కడ చూసారా ఎంత అలంకరించారో ఆ వెంకటేశ్వర స్వామి. చూసారా, గోవింద గోవింద, ఎంత హ్యాపీ అండి. ఇదిగోండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. ఇక్కడ క్యూ లైన్ అయితే ఉంది. ఇక్కడ సేవకు కూడా మేము వస్తుంటాము, కానీ నేనైతే ఈ సంవత్సరం రాలేదండి. డ్యూటీలు వచ్చేసి పొద్దున్న 6 నుంచి 11 గంటల వరకు, 11 నుంచి 6 వరకు అండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, వాళ్ళని పలకరిద్దామనే ఉద్దేశంతో అక్కడ ఆగిపోతే ఇంకా మా వారు ముందుకు వెళ్ళిపోయారు, నేను వెనకలైపోయానండి. ఇదిగోండి అలంకరణ అయితే ఎంత బాగా జరిగిందో. ఇక్కడ ఈయన సెల్ఫీ దిగుదామని చెప్పేసి ఇలా తీసుకుంటున్నారు. అసలుకి అలంకరణ అయితే భలే ఉందండి, ఎంత బాగా చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. అసలుకి ఒకటే మోడల్ ఎప్పుడు చేయరు, చాలా డిఫరెంట్ చేస్తారు ఇక్కడ. చూసారా ఎంత బాగుందో, చూసారా అండి. అసలు గోడు లైట్లతో భలే ఉందండి, ఎంత బాగుందో, చక్కగా ఉంది. చూసారా, గోవింద గోవిందండి.
అండి ఇవాల్టి వీడియో. మా నంద్యాలలోని రామాలయం గుడి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సైడ్కి వచ్చేస్తే అన్ని దేవుళ్ళు ఉన్నారండి. లక్ష్మీదేవి, వినాయకుడు, అలాగే ఆంజనేయ స్వామి, ప్రతి ఒక్కరూ శివాలయము, అందరూ దేవుళ్ళు ఉన్నారండి. అందరి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.